సారీ, టిఫిన్ చేద్దువురా. టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? దాన్ని ఎవరైనా టిఫిన్ అంటారా? నువ్వు చేసిన ఉప్మా తినే బదులు పస్తులు ఉండడం బెటర్. అయినా మా అమ్మున్న బాగున్నావు, మంచి మంచి వంటలు చేసి పెట్టేది. చేసుకున్నావుగా, నువ్వే మెక్కు. అనియా, అనియా, మీ అన్నీ బయటికి వెళ్ళారు, ఏంటో చెప్పు, నాకు పర్వాలేదు. నాకు 5,000 కావాలి. ఇప్పుడు ఎందుకు అంత డబ్బులు? నేను మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి, అందుకని. మన ఇంట్లో పరిస్థితే బాగాలేదు, ఇప్పుడు అలాంటి ఖర్చులు అవసరమా? నువ్వు నాకు నీతులు చెప్పకు. ఇంత డబ్బులు ఉంటే నాకు ఇవ్వు, లేదంటే నేను మా అన్నీని అడుగుతాను. వాడు గుర్తుపెట్టుకో, నాకు నువ్వు అమ్మవు కాదు, మా అన్నికి పెళ్ళాను, అంతే. ఏంటమ్మా, మీ మరిది నీకు మర్యాదే ఇవ్వట్లేదు, కనీసం ఒక మనిషిలాగానే చూడట్లేదు. మీ ఆయనతో చెప్పి ఇంట్లోంచి పంపించే. అది సరిపోతుందా అండి? వీలైతే ఆస్తిలో వాటా ఇవ్వకన్నా చూసుకో, రేపు పొద్దున నీ పిల్లలకే ఉపయోగపడుతుంది. పెళ్ళైన కొత్త కదా, నీ మొగుడు ఇప్పుడే నీ మాట వింటాడు. మీరు అనుకున్నట్టు నేను ఎప్పటికీ అలా చెప్పనండి. అదేంటమ్మా, నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. నేను ఎప్పుడూ వాడిని మరిదిలా చూడలేదు, ఒక కొడుకులా చూసుకున్నాను. అందుకనే వాడు నన్ను ఎన్ని మాట్లాడినా సరే నాకు బాధ అనిపించలేదు. మా ఆయన నాకు పెళ్ళికి ముందే చెప్పారు, నా తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. వాడికి చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదని. అయినా చిన్నప్పటి నుంచి ఆడదిక్కులేని ఇల్లండి, ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. సరే అండి, నేను వెళ్ళొస్తాను, వాడికి ఇష్టమైన వంట చేయాలి. సరే. శౌరి, కొంచెం మజ్జిగ తాగు. నువ్వు నాకు ఎందుకు మజ్జిగిస్తున్నావు? అయినా నువ్వు నీ లిమిట్లో ఉంటే మంచిది. అంటే నేను రాత్రి కొంచెం ఎక్కువ తాగావు. అంటే నేను నీ కంటికి తాగోతల్లా కనిపిస్తున్నానా? నేను ఆ లిమిట్స్ లోనే తాగాను. చనివేస్తున్నాను కదా అని చెప్పి నా మీదకి పత్రం చేయడానికి ట్రై చేయకు. అది నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. చెప్పరా. నేను నైట్ ఎక్కువైపోయింది కదా, ఎలా ఉందో కనుక్కోవడానికి కాల్ చేశా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఎక్కువ అవడం ఏంటి? అవునరా బాబు, నేను నైట్ నువ్వు ఫుల్ అవుట్, కనీసం ఇంట్లోకి కూడా వెళ్ళలేకపోయావు. నీ వదినే నిన్ను మోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అవునా? నిజంరా. ఆయన నువ్వు చాలా లక్కీరా, అలాంటి వదిలి నీకు ఉండడం. తనను వదిలిలా కాదురా, మీ అమ్మలా చూసుకుంటుంది. సరే, మన స్పాట్కి వచ్చే మాడుకుందాం. వదినా, నేను నైట్ నిన్ను అంత ఇబ్బంది పెట్టినందుకు సారీ వదినా. మా ఫ్రెండ్ కాల్ చేసి ఇప్పుడే చెప్పాడు. నాకు సారీ ఏం అవసరం లేదురా, కొంచెం ఎక్కువగా తాగుతున్నావు. మీ అమ్మ అన్నయ్యకి తెలిసిందనుకో చాలా బాధపడతారు, పైగా నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. కొంచెం నా బాధను కూడా అర్థం చేసుకో. సారీ వదినా, ఇంకెప్పుడు అంతలా తాగను. సరే. తల్లి తర్వాత తల్లిలా ప్రేమ చూపేది వదినమ్మ. వాళ్ళని మనం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం చేసుకోకండి. వదినా, అన్నం పెట్టవా? అన్నం లేదు. అన్నం లేదా? మరి నువ్వు తినలేదా? నేను తినలేదని చెప్పానా? నీకు లేదు అని చెప్పాను. అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు? నేను బాగానే మాట్లాడుతున్నాను. నీకు కావాలంటే వెళ్ళి వండుకొని తిను, నన్ను విసిగించుకా. వదినా, డబ్బులుంటే ఇవ్వా? డబ్బులా? నేనెందుకు ఇవ్వాలి? అదేంటి వదినా, నా అవసరానికి ఎప్పుడు నువ్వే కదా డబ్బులు ఇస్తావు. అదే అంటున్నా, నీ అవసరాలకి ఎప్పుడు నేనే ఇస్తాను, మరి నువ్వెప్పుడు సంపాదించుకుంటావు? నీకు కావాలంటే వెళ్ళి సంపాదించుకో. అదేంటి వదినా ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలానే మాట్లాడతా, నీకు నచ్చితే విను, లేకపోతే లేదు. వదినా, వదినా. అబ్బా, ఎందుకలా అరుస్తున్నావు? నాకేం చూడలేదు. వదినా, నువ్వు అన్నికి ఫోన్ చేసి నేను డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నానని, మాటకి నేను డబ్బులు అడుగుతున్నాను ఎందుకు చెప్పావు? అదే చెప్పాను, అదేగా నువ్వు చేసింది, అందులో తప్పే ఉంది. ఎందుకు వదినా ఇలా చేస్తున్నావు? నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకేమవుతావు ఇదంతా చెయ్యాలి. వాడు గుర్తుపెట్టుకో, నాకు నువ్వు అమ్మవు కాదు, మా అన్నికి పెళ్ళాను, అంతే. నేను ఎప్పుడూ వాడిని మరిదిలా చూడలేదు, కొడుకులా చూసుకున్నాను. నువ్వు నాకేమవుతావు ఇదంతా చెయ్యాలి. వదినా, ఏంటి? నా బట్టలు ఉతలేదా? ఉతకలేదు. నీ బట్టలు ఉతకడానికి నేను పని మనిషి అనుకుంటున్నావా? అదేంటి వదినా, నా బట్టలు ఇప్పుడు నువ్వే కదా ఉతుకుతావు. అప్పుడు ఉతికింది నేనే, ఇప్పుడు ఉతకనని చెప్తుంది నేనే. నీకు కావాలంటే వెళ్ళి ఉతుక్కో. వాషింగ్ మిషన్ నేను కట్నంగా తెచ్చుకుంది, అందులో వేయడానికి వీల్లేదు. కావాలంటే నువ్వు చేత్తో ఉతుక్కో. చేతిలో రూపాయి కూడా లేదు. ఇలా అయితే రోజు అలా గడుస్తే కూడా అర్థం కావడం లేదు.
నీ అవసరాలకి ఎప్పుడు నేనే ఇస్తాను. మరి నువ్వెప్పుడు సంపాదించుకుంటావు? నీకు కావాలంటే వెళ్ళి సంపాదించుకో. ఇంకా లాభం లేదు, నేనే ఎలానే కష్టపడి డబ్బులు సంపాదించాలి. కొంచెం కష్టమైన నా ఖర్చులు నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను. చెప్పరా. రే ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది, వచ్చే మంచిగా 2500. నేను రాలేనురా. డబ్బులు ఖర్చు పెట్టడం సులువే, కానీ సంపాదించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. శౌరి రా, భోంచేద్దు. ఎందుకు వదినా ఇన్ని రోజులు అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి వదినా? దానికి కారణం నేనేరా. ఏమంటున్నావు అమ్మా? నువ్వెందుకే నన్ను పట్టుకున్నా? నేను నల్లని అనుకుంటున్నావా? నువ్వు ఎవరితో నన్ను పట్టుకోవడానికి? ఎవరంగుండే ఈ మధ్య మీ మరిది చాలా ఎక్కువ తాగేస్తున్నట్టున్నాడు. వాడిని ఎప్పటికైనా దారిలో పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా చెడిపోతాడు. దానికి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తమ్మ. నువ్వు వాడితో కఠినంగా ఉండు, అప్పుడే వాడికి బాధ్యతలు తెలుస్తాయి. సరే అత్తమ్మ. ఇప్పటికైనా నీ ఫ్రెండ్స్ విలువ, డబ్బు విలువ, ముఖ్యంగా నీ వదిన విలువ నీకు తెలిసిందని అనుకుంటున్నాను. సారీ వదినా, ఇంకెప్పుడు నీతో అలా ఉండను. ఇన్ని రోజులు నీతో ఇలా కఠినంగా ప్రవర్తించినందుకు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బాధపడ్డాను. ఎక్కడికి? మా ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్తున్నాయే. మీ ఫ్రెండ్స్ని కలవడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ వీల్లేదు. మా ఫ్రెండ్స్ కలవద్దంటున్నావేంటి? నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి నా మాట కాదని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టావా, బయటే ఉంటావు, మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఇది పెత్తనం ఎక్కువైపోతుంది అన్ని లేకపోవడం వల్ల. ఎక్కడికి వెళ్ళొద్దండి చిరాగ్గా, ఏం చేయాలి? అరే దినేష్, ఎందుకు అందరు అల్గా ఉన్నావు? ఆ వెంకీ గడిపడే ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి నా డబ్బులన్నీ తీసేసుకున్నారా. అరే నువ్వు పొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందిరా, మా వదిన వద్దన్నదని ఆగిపోయాను. నీ వదిన చాలా మంచి పని చేసిందిరా, లేకపోతే నువ్వు కూడా నాలాగే మోసపోదు. వదినా థ్యాంక్స్ వదినా, ఇవాళ నీ వల్లే మా ఫ్రెండ్స్ చేసిన మోసాల దగ్గర నుంచి బయటపడ్డాను. అయినా పొద్దున నేను వాళ్ళ దగ్గర వెళ్తానంటే ఎందుకు నా మీద కోపడ్డావు? మీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేస్తారని నాకు ముందే తెలుసు కాబట్టి. ఏంటి? ఈ మంతకు ఖర్చుకి డబ్బులు లేవరా. నేను సౌరిగా సెట్ చేసాను లేరా, ఆడే వచ్చి తెచ్చేస్తాడు. తనంటావా? అయినా మనం ఎంతమందిని మోసం చేయలేదు చెప్పు, వీడు లెక్క. అయినా నువ్వేం కంగారు పడకు, ఆవిడ వస్తాడు, 2 మాయమాటలు చెప్దాం, మన బొట్లు పడేద్దాం. ఒకటి చెప్తాను విను, నీతో కఠినంగా మాట్లాడుతున్నారంటే నీ చెడు కోరుకున్నట్టు కాదు, అలానే నీతో మంచిగా మాట్లాడుతున్నారంటే నీ మంచి కోరుకున్నట్టు కూడా కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ వదినా. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను అమ్మాయి. ఫ్రెండ్స్ తో బయటికి తర్వాత వెళ్దు గానీ ముందు డాక్టర్ గారిని తీసుకొని రా, వదిన కొంట్లో బాగాలేదు. ఏమైందా మహాతల్లికి? ఒళ్ళు చాలా వేడికి కాలిపోతుందిరా, చాలా నీరసంగా ఉంది. అవేవి అయ్యి ఉండవమ్మా, అవన్నీ దానికి ఎందుకు వస్తే? ఇంట్లో పనులేవో ఎగ్గొట్టడానికి డ్రామాలు వేస్తుందేమో చూడు. మాట్లాపి నేను చెప్పిన పని చేస్తే బాగుంటది. చెప్పాను కదమ్మా, నాకు అర్జెంట్ పని ఉందని. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. వదినకి ఒంట్లో బాగాలేదంటున్నా, బయటకు వెళ్తానంటున్నా, అంత ఇంపార్టెంటా నీకు ఆ పని? ఆ మహాతల్లి సంబంధించిన పనులు తప్ప నాకు అన్ని పనులు ఇంపార్టెంటే. నీకు చెప్పి వేస్ట్రా బాబు. అరే ఏమైందిరా? బండి మీద నుంచి వస్తున్నప్పుడు పడిపోయిన వదినా, కాలు బెనికింది అంతే. చూసుకోవాలి కదమ్మా. మూడు ఆశం తగ్గిపోతుందిలే. సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. ఏమైంది నీకు? ఏం కావాలో చెప్తే నేను తీసుకుని వస్తాను కదా. వాటర్ తాగడానికి వెళ్దామని. వాటరే కాదు, నీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పు, నేను చేస్తాను. నీకేనా కావాలంటే నాకు చెప్పమని చెప్పానుగా, ఎందుకు లేచావు ఇప్పుడు? వాష్రూమ్కి వెళ్దామని. సరే పదా, నేను తీసుకుని వెళ్తాను. పర్వాలేదు. చెప్పాగా నేను తీసుకుని వెళ్తానని, పదా.
వదినా నేను నిన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం నా కోసం ఇంతలా చేస్తున్నావు, అది కూడా చిన్న దెబ్బకి. ఎందుకని? నేను ఎప్పుడు మరిదిలా చూడలేదు. నాకే కనుక ఒక తమ్ముడు ఉంటే వాడిని ఎలా చూస్తానో నిన్ను అలాగే చూసుకుంటాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీలాంటి వదిన దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్స్ వదినా.